హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటరు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. సర్పంచ్ ఇల్లు పెద్దదే. ఇంటి ముందున్న వరండాయే టౌన్లో ఆమె ఇల్లంతా ఉంది. ఉదయపు టెండలో ఆ ఇల్లు దేవతల రాజు తల మీదకి కిరీటంలా ఉంది. ద్వారం దగ్గర నిలబడి ఏమండి అంటూ పిలిచింది. కొంతసేపటికి ఒక అమ్మాయి ద్వారం దగ్గరకు వచ్చి ఎవరు అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. ఆమెకు వర్ష వయసే ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు. అందంగా, అంతకంటే నాజుగ్గా ఉంది. ఒంటి మీద కనిపించకుండా ఉన్న పసుపు ఛాయ దేవతల వెనుక కనిపించేలా వెలుగులా ఉంది. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ని. పేరు వర్ష. సర్పంచ్ గారు ఉన్నారా అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. టీచరా, లోపలికి రండి, నాన్నగారు వస్తారు అని లోపలికి ఆహ్వానించింది ఆమె. వర్ష లోనికి అడుగులు వేసింది. ఇంటి దొడ్లో ఉన్న పొయ్య దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ ఒక స్టూల్ వేసి కూర్చోమంది. వర్ష కూర్చున్నాక ఆమె వివరాలు అడిగి తెలుసుకుంది. తన గురించి అంతా చెప్పాక, నా గురించి అన్నీ అడిగావు, మరి నీ గురించి చెప్పవేమిటి అని అడిగింది వర్ష. వాళ్ళిద్దరూ ఆ కొద్ది సమయంలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఏకవచనంలోకి దిగారు. నా గురించి చెప్పుకోవడానికి ఏముంది, నా పేరు ధాన్య. మాకు సిరి సంపదలన్నీ ధాన్యమే కాబట్టి నాన్న నాకు ఆ పేరు పెట్టారు. ఇంటర్ వరకు సిటీలో ఉండే చదువుకున్నాను. ఆ పైన చదివించడం నాన్నకి ఇష్టం లేకపోవడంతో ఇక్కడికి వచ్చేసాను. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఇంత పెద్ద ఇంట్లో నేను, నాన్న తప్ప ఎవరూ లేరు. ఆయనకు నేను తోడు, నాకు ఆయన తోడు. నీ పేరు చాలా బాగుంది. థ్యాంక్స్. ఆ పదాన్ని చాలా రోజుల తర్వాత ఉచ్చరించింది ధాన్య. అంతలో సర్పంచ్ శివరామయ్య అక్కడికి వచ్చి కూతురుతో పాటు మరో అమ్మాయిని చూసి ఎవరన్నట్టు కళ్ళతో అడిగాడు. ధాన్య వర్ష వివరాలు చెప్పి ఈయనే మా నాన్న అంటూ పరిచయం చేసింది. వర్ష 2 చేతులు ఎత్తి నమస్కరించింది. నువ్వు కొత్త టీచర్ అన్నమాట. ఇంతకు ముందున్న టీచర్ నెల రోజులు పనిచేసి ఈ మారుమూల గ్రామంలో ఉండలేక ఉడాయించాడు. నువ్వు అలా చెయ్యవని నాకు అనిపిస్తోంది అంటూ ఆయన అక్కడున్న సిమెంట్ చాప్టా మీద కూర్చున్నాడు. ఆయనకు 50 ఏళ్ళు ఉంటాయి. ఎప్పుడూ తెల్లటి బట్టల్లో హుందాగా ఉంటాడు. 20 ఏళ్లుగా ఆయనే ఆ ఊరికి ఏకగ్రీవంగా సర్పంచి. నాకు పల్లెటూర్లంటే ఇష్టం కాబట్టి ప్రభుత్వం వాళ్ళు తిరిగి ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప వెళ్ళను. అయితే ఇకనైనా మా ఊరి పిల్లలు 4 అక్షరాలు నేర్చుకుంటారు. ఆడ కూతురువి గనక ప్రత్యేకంగా ఎక్కడుంటావు, మా ఇంట్లోనే ఉండు. మనుషులు లేక ఈ ఇల్లు బోసిపోయి ఉండడం గమనించావు కదా, కాబట్టి నువ్వు ఓ గదిని వాడుకోవచ్చు. అంతేకాదు, భోజనం కూడా ఇక్కడే చేసి నువ్వుంటే మా అమ్మాయికి కాలక్షేపం అవుతుంది. ఆమె మొహమాట పడుతూ ఏదో చెప్పబోయింది. దీన్ని గమనించిన ధాన్య, నువ్వు ఇక ఏమీ చెప్పకు. మా నాన్న మాట జవదాటని వారు ఇంతవరకు ఈ గ్రామంలో లేరు. కొత్తగా ఆయనకు అప్రతిష్ట తేవద్దు అంది నవ్వుతూ. ఎక్కడో ఒంటరిగా ఉండడం కన్నా అక్కడే ఉండడం మంచిదనిపించింది వర్షకు. నెలకు ఎంతో కొంత ఇచ్చి పేయింగ్ గెస్ట్లా ఉందామని నిర్ణయించుకుంది. అలానే అంది ధాన్య వైపు చూస్తూ. ఆమె ముఖంలో ఆనందం చిమ్మింది తనకు చక్కటి తోడు దొరికినందుకు. శివరామయ్య పైకి లేచి, నేను అలా పొలాల వైపుకు వెళ్ళొస్తానమ్మా అని ఒకడుగు ముందుకేసి ఏదో గుర్తొచ్చినట్టు ఆగి కూతురి వైపు తిరిగి, ఏమంటున్నాడమ్మా గోపాలకృష్ణ, త్వరగా కరుణించమని చెప్పు. ఎలానో ఓలా అతని దృష్టిని ఆకర్షించు. 3 ఏళ్ళయింది పొలాలు పండి. ఏం శని చుట్టుకుందో ఏమో. పుట్లు ధాన్యం పండాల్సింది పోయి గింజలు ఆడడం లేదు. మీరిద్దరూ ఒకటైతే తప్ప మనకు మంచి కాలం రాదు అని నిస్పృహతో వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు గోపాలకృష్ణ? మీకు కాబోయే భర్త అంటూ చిలిపిగా చూస్తూ అడిగింది వర్ష. శివరామయ్య కనుమరుగు కాగానే ధాన్య పడి నవ్వింది. కొంతసేపటికి బలవంతంగా నవ్వు ఆపుకుని, గోపాలకృష్ణ నాకు కాబోయే భర్త కాడు. ఈ గ్రామంలో మదనకామరాజు వంశానికి చెందిన పురుషుడు. ఆయనతో పౌర్ణమి రోజు గడిపితే అంటూ ప్రారంభించి మొత్తం ఆచారం గురించి చెప్పింది. వింటున్న వర్షకి మతి పోయింది. హెడ్ మాస్టర్ తన చేతికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తూ ఈ గ్రామం గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె చాలాసేపటి వరకు ఆ షాకు నుంచి తేరుకోలేకపోయింది. ఇది ఫ్రెండ్స్, మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.